ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ సంథింగ్ HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ దాని ఫ్రేమ్ వర్క్స్. బ్యాక్ ఎండ్ వచ్చేసరికి స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, దాని తర్వాతకి సర్వ్లెట్స్. అదేవిధంగా మీరు ఇప్పుడు చూసినట్లయితే టూల్స్కి వచ్చేసరికి జెన్కిన్స్, మావిన్, అండ్ వెబ్ మైక్రో సర్వీస్ వచ్చేసరికి REST API అండ్ డేటాబేస్, దాంతోపాటు క్లౌడ్. సో ఇవంతా అయిపోయినాయి. ఇది అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేయాలి? సో దీన్ని నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఒక ఫ్రంట్ ఎండ్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి అండ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ క్రియేట్ చేసి రెండు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి, ఓకేనా, APIs ఎట్లా వర్క్ అవుతున్నాయి, APIs నుంచి మనం ఎట్లా క్లౌడ్ ఆపరేషన్స్ చేస్తున్నాం, అదేవిధంగా మీరు క్లౌడ్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకుంటున్నారు, క్లౌడ్ నుంచి డేటా ఎట్లా యాక్సెస్ చేసుకుంటున్నారు. సో ఇది ఇట్లా అంటే మీ దగ్గర ఒకవేళ ఫుల్ స్టాక్ జావా డెవలపర్ అవుతే మీ దగ్గర టోటల్ ఫుల్ స్టాక్ ఉండాలి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, క్లౌడ్, దాని తర్వాతకి డేటాబేస్ అంతా కూడా నీట్గా కనెక్ట్ అయ్యి అట్లాంటి ప్రాజెక్ట్స్ పెట్టండి. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అట్లాంటి ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమ్లో పెట్టండి.